నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మహిళలను కించపరిచేలా మాట్లాడిన అంబటికి మాజీ సీఎం జగన్ మద్దతుగా నిలబడ్డం సిగ్గుచేటని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మండిపడ్డారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా తమ శ్రేణులు అసభ్య పదజాలంతో మాట్లాడలేదని చెప్పారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీకి ప్రజల మద్దతు ఉండదనే విషయాన్ని గమనించాలని రామాంజనేయులు సూచించారు. అలాగే కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు ఆలోచనలు స్పష్టంగా కనిపించాయని, ఏపీ అభివృద్దికి కేంద్రం అండగా నిలుస్తుందనే అంశం మరోసారి ప్రస్ఫుటమైందన్నారు. మా నాయకుడు సహనం పాటించాలంటున్నారు, కానీ మా నాయకుడి యొక్క ప్రవర్తన మీద కానీ, మా నాయకుడి యొక్క పరిపాలన మీద కానీ, లేదా మా నాయకుడు చేసేటటువంటి విధి విధానాల్లో కానీ ఏవైనా తప్పులుంటే దాని చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏ వేదిక మీదకు పిలిచినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేశామనేటువంటి. అంతే తప్ప ఒక మహానుభావుడిని ఈ దేశమే ప్రపంచమే గుర్తించినటువంటి ఒక మహానుభావుడికి జన్మనిచ్చినటువంటి తండ్రిని నీచంగా మాట్లాడడం అనేటువంటిది మరి ఆ మనిషికి ఎలా మనసు ఒప్పిందో నాకైతే అర్థం కాదు. అందుకే చేసిన తప్పులు ఊరికే పోవంటారు. కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. రాష్ట్రాభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైరస్ గా మారిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా జగన్ముఠ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అసభ్య వ్యాఖ్యలు చేయడం, కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందడమే జగన్ రాజకీయ సిద్ధాంతమా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా ఎంతటి వారినైనా చట్ట ప్రకారం శిక్షిస్తామని అనగాని వ్యాఖ్యానించారు. వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నాను, మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలదు. మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు, వాటి యొక్క పరివాసాలు ఉంటాయి. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతా ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలంటూ కలెక్టరేట్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించిందని మండిపడ్డారు. అదేమని అడిగినందుకు రాహుల్ గాంధీపై 27 అక్రమ కేసులు బనాయిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్ బాబు, నగరాధ్యక్షులు ఖలీల్, జాన్ సైదా, వెంకట్రెడ్డి, బుజ్జి, యలమందారావు తదితరులు పాల్గొన్నారు. లేదా గ్రామీణ నుంచి వలస వెళ్తానికి కానీ పేద కార్మికులు వెళ్లకుండా వారి కోసం ప్రపంచంలోనే అటు క్యాపిటలిస్ట్ దేశం, ఇటుపక్క కమ్యూనిస్ట్ దేశాలకి మధ్య మార్గాన మరి ప్రజలకు కావాల్సిన సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కల్పించింది. ఆ విధంగా వారికి కావాల్సిన సౌకర్యం కల్పించడాన్ని పేరు మారుస్తూ అనేది నీచమైన పని. ఆ విధంగా పేరుని కొనసాగించాలని చెప్పని మరి కోరటానికి కలెక్టర్ గారికి మెమోరాండం కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శర్మిల గారి నేతృత్వంలో, జిల్లా ప్రెసిడెంట్, సిటీ ప్రెసిడెంట్ నేతృత్వంలో, అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారి, ఖర్గే గారి నేతృత్వంలో అట్లనే మహాత్మా గాంధీ ఉపాధి హామీ హక్కు చట్టం కూడా తయారు చేసేటప్పుడు 11 నుంచి 12 నెలలు దాని మీద పూర్తి అధ్యయనం చేసి దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఎట్లా ఉంటాయి అనేవి మొత్తం ఆలోచించి అప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగింది ఆ యొక్క చట్టాన్ని. కానీ ఇప్పుడు ఈ వీబీ గ్రామ్జీ అనే చట్టాన్ని సంప్రదింపులు లేకుండా కేవలం వారి యొక్క గదిలో టేబుల్ మీద ప్రిపేర్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ దేశం మీద ఉన్నటువంటి ఈ యొక్క చట్టాన్ని నమ్ముకున్నటువంటి కార్మికుల మీద దాడి చేయడం అనేది అది తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. 82 మంది విద్యార్థుల 10వ తరగతి సర్టిఫికెట్లు మాయం చేసి నిర్మలా సిబిఎస్ఈ స్కూల్ యాజమాన్యం ఇబ్బందులు పెడుతున్నారని ఆత్మకూరుకు చెందిన మహిళలు కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు.
ఆత్మకూరులోని నిర్మలా సిబిఎస్ఈ స్కూల్ 2024-25 10వ తరగతి చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు మాయం చేశారని విద్యార్థుల తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేమంటే డూప్లికేట్ సర్టిఫికెట్లు తెచ్చి తీసుకోమంటున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇప్పించి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని కలెక్టర్ తమీం అన్సారీకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు. మీడియా వాళ్ళ ద్వారా మేము అడగాలనుకుంటున్నాము. సార్, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరిద్దరు తలుచుకుంటే అవుతుందండి. మూలాల వరకు వెళ్ళండి, మాకు న్యాయం జరిగేలా చెయ్యండి. దయచేసి మీ వరకు ఇంకా రాలేదని మేము అనుకుంటున్నాము. ఈరోజు కూడా శాంతియుతంగా ఒక వినతి పత్రం కలెక్టర్ గారికి డిఓ ఆఫీస్కి వెళ్ళి నెల రోజులు అవుతుంది. మాకు ఎలాంటి ఫీడ్బ్యాక్ లేదండి. ఇవన్నీ కూడా తెలియజేసి, సార్ అసలు మీరేం చర్యలు తీసుకుంటున్నారు? మేము ఏదన్నా ఒక మాట తప్పుగా మాట్లాడితేనే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. సో ఇంత పెద్ద మిస్టేక్ చేసిన సంస్థని మీరు ఎలా పనిష్ చేస్తారు? అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చెప్పారు. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి 1,38,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను గుంటూరులోని ఆయన కార్యాలయంలో బాధితులకు అందించారు. ముందుగానే వైద్యానికి ఖర్చులు పెట్టుకోలేని వారికి ఎల్ఓసీలు కూడా ఇచ్చి వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లు వివరించారు. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా నెలకు ఒక్కసారి 2 సార్లు కూడా, వీలైతే 2 సార్లు కూడా సీఎం రిలీఫ్ చెక్కులు ఇచ్చినటువంటి ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్కి, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని చెప్పడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మేము పంపిణీ చేసేటటువంటి చెక్కులు, సీఎం రిలీఫ్ చెక్కులు 24వ విడత, అంటే 18 నెలల్లో 24వసారి. ఇది లెక్కలు ఉన్నటువంటిది, మనమేమి వేరుగా ఏం చెప్పడం లేదు, లెక్కలు ఉన్నటువంటివే. సో ఇక్కడ 24వ విడతలో మనం ఈరోజు ఎల్ఓసీలు ఇస్తున్నాం. అంటే అత్యవసరమైనటువంటి చికిత్సలకు ఇక్కడికి వచ్చి అక్కడ డబ్బులు అడుగుతున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, మరి ఆ చికిత్స చేయకపోతే ప్రాణహాని ఉన్నట్టు ఉంటుంది, కాబట్టి మాకు భయం అవుతుందని బాధితులు వచ్చినప్పుడు వెంటనే ఎల్ఓసీ ఇచ్చేటటువంటి అవకాశం. దాదాపుగా దీనివల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు 750 మంది దాకా లబ్ధి పొందారు. ఇది సీఎం రిలీఫ్కి సంబంధించినటువంటి చెక్కులకు సంబంధించి. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారీకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జొన్నలగడ్డలోని తన పొలం 9 ఎకరాలు కొంతమంది ఆక్రమించుకొని బెదిరిస్తున్నారని ఇమ్మడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. అదేమంటే ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పొలం అంటూ బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తనకు పొలం కానీ ఇల్లు కానీ లేకపోయినా అధికారులు పింఛనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చినవట్లపూడికి చెందిన వృద్ధురాలు చల్లపల్లి భారతీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాను 5 సెంట్ల స్థలాన్ని మోహన్ రావు ఆక్రమించుకొని ఇబ్బందులు పెడుతున్నారని మేడికొండూరు మండలం వరగానికి చెందిన అంధుడు పాటిపండ్ల రామదాసు ఫిర్యాదు చేశారు. చినకాకాని గ్రామంలో ఉన్న 77.50 ఎకరాల అంజుమన్ భూములను వక్ఫ్ భూములుగా చూపి ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తుందని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు కరీం మండిపడ్డారు. వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతన్ని పక్కన మేనమామ కొడుకు పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం చేస్తాడట. ఇతను సచివాలయంలో కళ్ళు కనపడవు, బ్లైండ్ కనుక ఇతన్ని బెదిరించి అదంతా ఆక్రమణ చేసుకునే క్రమంలో ఈయన పైన దౌర్జన్యం చేస్తున్నాడు. కనుక ఇతనికి గతి లేదు, దిక్కు లేదు. కనుక కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని వచ్చాడు. ఇది ఇతని సమస్య. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకుని వచ్చి ఆ చట్టం ద్వారా ఉమ్మీద్ పోర్టల్ ఏదైతే జాతీయ స్థాయిలో ఏర్పరిచి జాతీయ స్థాయి ఉమ్మీద్ పోర్టల్లో కూడా ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సర్వేలు ఉన్నాయో అది మీరు ఇచ్చినటువంటిది వక్ఫ్ భూమి కాదు, ప్రభుత్వ భూమి కాదు, అది ముస్లిం ప్రజల యొక్క భూమి. కాబట్టి మీరు వెంటనే
రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలిపి ఉన్నాం. కాబట్టి వెంటనే ఏదైతే మీరు భూసేకరణ చట్టం కోసం జారీ చేసినటువంటి ప్రాథమిక ప్రకటన ఉందో ఆ ప్రకటనను విరమించుకోవాలని చెప్పేసి మీ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మరి జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకి తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. ఎందుకు తీశారో అర్థం కాలేదు. తీశారు, గ్యాస్ రావట్లేదు ఆమె గారికి, భారతదేవి గారికి. నాకు పింఛనీ లేదు, నాకు ఇల్లు లేదు, పొలం లేదు, భార్య పిల్లలు కూడా లేరు. నాకు అది సమస్య. నాకు పింఛనీ కోసం వచ్చాము మేము. నాకు 63. లేదండి, రాయలేదు. ఇదిగో ఇస్తాం అన్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఇవ్వట్లేదండి. అది సరిపోయింది. బాగా ఇబ్బంది. నాకు ఎవరు లేరండి. నాకు చేసి పెట్టేవాళ్ళు నేనే చేసుకుంటున్నాను. నాకు పొలం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదండి. నా నడువు నొప్పి వచ్చింది, చేసుకోలేకపోతున్నాను. అది పరిస్థితి. నేను ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ గారికి పింఛన్ ఇవ్వమని కోరుతున్నాం. జొన్నలగడ్డ మాకు 1953 నుంచి 9 ఎకరాల పొలము పలకలూరు, పెద్ద పలకలూరు శివారులో ఉన్నది. ఈ మధ్య వాళ్ళు కొంతమంది ఆక్రమించుకొని, ఎద్దుల బీళ్ళు కానీ ఆక్రమించుకొని చేలో నుంచి లెగొట్టలేదు. చేలో పోతే చంపేస్తూ ఉంటున్నారు. 3 నెంబర్లో ఉంది 9 ఎకరాలు. చేలో పోతే చంపేస్తూ ఉంటున్నారు. 2017 దాకా ఆన్లైన్ ఉంది. నా పొలంలో పోతే చంపి పాతేస్తాం. ఎవడో నువ్వు మా చేలోకి వస్తావు అంటున్నారు. ఎంఆర్ఓ ఏం మాట్లాడుతున్నా. 3 సార్లు కలెక్టర్ గారికి పెట్టుకున్నా. కలెక్టర్ గారు జేసీ గారికి ఇచ్చాడు. జేసీ గారు ఎంఆర్ఓలకు ఇచ్చారు. ఏ స్పందన లేదు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు వంట వార్పు నిర్వహించారు. జీవో 36ను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులకు వేతన సవరణతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. 55 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపకపోవడం దురదృష్టకరమని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంబాబు అన్నారు. రానున్న రోజుల్లో అన్ని బ్యాంకింగ్ సెక్టార్ల ఉద్యోగులతో కలిసి సహకార ఉద్యోగులకు మద్దతుగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రవికుమార్, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా చర్చలు జరిపి ఏదో ఒక రకమైనటువంటి పరిష్కారాన్ని దాన్ని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. సో రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో వీటికి సంబంధించినటువంటి మద్దతు కార్యక్రమాలు నెక్స్ట్ వీక్ నుంచి ఏపీటీబీఎఫ్ ఆధ్వర్యంలో దాన్ని చేపట్టబోతున్నాం. సో ఈ ఉద్యమం అనేటటువంటిది ఇది కేవలం ప్యాక్స్ ఎంప్లాయీస్కి, సహకార సంఘాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఉద్యమం అని మీరు అనుకుంటే పొరపాటుది. ఇది కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా దాన్ని విస్తరిస్తాం. వీరికి మద్దతుగా డీసీసీబీలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కూడా ఆందోళనలు చేపడతారు, స్టమ్మెల్లో పార్టిసిపేట్ చేస్తారు. అదే రకంగా కమర్షియల్ బ్యాంక్స్లోను, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోను, ప్రైవేట్ బ్యాంక్స్లోను పనిచేసే ఉద్యోగస్తులు కూడా వీరికి మద్దతుగా నిలబడతాం. వారి యొక్క సమస్యలన్నీ కూడా మొత్తానికి కంప్లీట్గా పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ఆందోళనలు విరమించేది లేదు. వీరు అడిగేవేమి గొంతెమ్మ కోరికలు కాదు. 10 సంవత్సరాలుగా వేతన సవరణ చేపట్టనటువంటి ఒక సంస్థ ఏదైనా ఉందా అంటే అది పిఎస్సిఎస్ ఉద్యోగులకు మాత్రమే అని చెప్పేసి చెప్పొచ్చు. 2019 తర్వాత పిఎస్సిఎస్లో గవర్నమెంట్ రిక్రూట్మెంట్ బ్యాన్ చేసింది. రిటైర్ అయ్యే ఎంప్లాయీస్ రిటైర్ అయిపోతూ ఉంటే అసలు సొసైటీలో పనిచేయడానికి సిబ్బంది లేని పరిస్థితుల్లో డైలీ వేజెస్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కొంతమంది వేసుకున్నారు. వాళ్లతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు దేశంలోనే ప్యాక్స్ కంప్యూటరైజేషన్ అనేది ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ని చూపించుకునే పరిస్థితి. ఇలాంటి ప్రాజెక్ట్స్లో కష్టపడి పనిచేసి రాత్రింబగళ్ళు అర్ధరాత్రి సర్వర్ వస్తుందంటే అర్ధరాత్రి, ఎప్పుడు వస్తుందంటే అప్పుడు ఈ ఉద్యోగులందరూ కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు మీరు 2019 తర్వాత నియామకాలు చేపట్టబడి ఉన్నారు, మీ నియామకాలు చెల్లవు అని చెప్పేసి వాళ్ళని తొలగించే పరిస్థితి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే తీసుకుంటామని చెప్పేసి వాళ్ళందరి నియామకాలని కూడా రద్దు చేసే పరిస్థితి. ఇలాంటి చాలా దారుణమైన పరిస్థితులకు వ్యతిరేకంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం. ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. లాల్పురంలోని తన స్థలాన్ని గుంటూరు నేతాజీ, జల్ది సంజీరావులు ఆక్రమించుకుని అదేమంటే తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించారని జల్లిమోహన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
1990 నుంచి శాంతి ఆర్ట్స్ పేరుతో రెడ్డిపాలెంలో ప్రింటింగ్ యూనిట్ పెట్టుకున్నామని గుంటూరుకు చెందిన విక్రమ్ జైన్ వెల్లడించారు. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా ఓబుల్నాయుడుపాలెంకు సంస్థను మార్చామని చెప్పారు. కానీ మా సంస్థ పేరుతోనే వేరే వ్యక్తులు ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూ మా వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన తల్లి వేరే వ్యక్తితో కలిసి వెళ్లిపోయిందని, తనను కలవనీయకుండా అతను అడ్డుకుంటున్నారని వరగానికి చెందిన బాలుడు శ్రావణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం కల్పించాలని వేడుకున్నారు. 1990 నుంచి ఇప్పుడు దాకా అంటే సుమారుగా 70-75 ఏళ్ల చరిత్ర ఉంది మాకు 100 అవార్డులు, 100 నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా అందినాయి ఈ ప్రింటింగ్లో. అయితే ఈ మధ్యకాలంలో మేము రెడ్డిపాలెంలో ఫ్యాక్టరీ అమ్మేసాం కొన్ని కారణాల వల్ల. అక్కడ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అద్దెకున్నాం. అమ్మేసి మేము అరణ్యపేటకి షిఫ్ట్ అయ్యామన్నమాట. అయితే కొంతమంది రెడ్డిపాలెంని అద్దెకు తీసుకొని రెడ్డిపాలెంలోనే అదే పేరు శాంతి ఆర్ట్స్నే పెట్టేసి మేము శాంతి ఆర్ట్స్ కొన్నాము అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా ఆర్డర్ తీసుకోవటం కాకుండా మాకు మానసిక రూపంగా మమ్మల్ని దెబ్బతీస్తున్నారు సార్. సో ఈ కంప్లైంట్ చేద్దామని చెప్పి మన ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. నేను పెదనందిపాడు దగ్గర వరగాణ గ్రామంలో ఉంటానండి. నేను ఒంటరి మహిళగా ఉంటున్నాను. నా పేరు ఎర్రగోపుల కుమారి. నా కూతురు రిలయన్స్లో జాబ్ చేస్తా నా దగ్గర 9 సంవత్సరాల నుంచి బిడ్డన కన్న కాడ నుంచి నా దగ్గరే ఉంటుంది. ఊళ్ళో ఒక 60 ఏళ్ళ వ్యక్తి 21 చెవిరి బంగారం 40 చెవిరీలు ఎండి తీసుకొని వెళ్ళి నా పిల్లని క్రాప్ చేసేసి ఇంట్లో పెట్టుకొని బయటికి రానియటం అనేది లేదు. నేను వెళ్ళి అడగటానికి వెళ్తే నన్ను పట్టుకొని ఇంట్లో కానీ బయటి కానీ కుక్కను కొట్టినట్టు కొట్టాడు. కావాలంటే ఎంక్వైరీ తీయండి, అందరూ వచ్చి అడ్డం తీశారు. నేను మనిషిని కాలేకపోయా. పిల్లాడు మంచం పట్టాడు, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఎవ్వరూ పట్టించుకున్న నాదుడు లేడు. నా బిడ్డ పవన్ కళ్యాణ్ని కలవాలని కోరుకుంటున్నాడు. చంద్రపల్లి శ్రావణ్ కుమార్. నేను కోరుకుంటుంది ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలని. దేనికోసం? మా అమ్మ రావటానికి. మా ఊర్లోనే పెద్ద ఒక ఆయన 60 సంవత్సరాలు ఆయన్ని పెళ్లి చేసుకోండి. నేను నంది స్కూల్లో చదువుకుంటా, పెద్దనందిపాడులోనే. ఇంటికి వెళ్తుంటే వాళ్ళు వస్తున్నారా పోరా అంటుండే. నా పేరు జల్లి మోహనం. నేను ఎస్సీ మాల కులస్తుడిని. మా గ్రామంలో తోట గోపాలరావు అనే అతను కాపు కులస్తుడు. మా గ్రామంలో నేను ప్లాట్లు వేసి ఉన్నాను. ఆ ప్లాట్లో 20 ఎమ్మెను ఒక తల్లిదండ్రులు లేని పిల్లోడు వచ్చి తాతయ్య నేను మిరగాయలు పెట్టుకుంటాను, తొడియాలు తీసుకుంటానంటే ఆ కాపుల అబ్బాయికి అనిత్ అనే అబ్బాయికి నేను ఇచ్చాను. ఇస్తే వాడు ఆ బుడ్డ అబ్బాయి పాగా చేసుకుంటుంటే ఈ తోటగోపాలరావు నేతాజీ నగర్ నుంచి గుంటూరు నుంచి కొంతమంది జల్దీ సంజీవరావు ఇంకా కొంతమంది కుర్రోళ్ళు వచ్చి ఆ అబ్బాయిని బెదిరించి ఫేక్ నెంబర్తో కోర్టులో మేము గెలిస్తే కేసు 208/13 కేసు మేము గెలిచాం. డిస్మిస్ చేశాడు జిల్లా జడ్జి గారు. వీళ్ళు దొంగ నెంబర్ వేసి 490/25 వేసి ఊరంతా ఫేక్ నెంబర్లతో బోర్డులు అంటించి మళ్ళీ చేలో అబ్బాయి ఇల్లు వేసుకుంటే ఆ ఇంటికి బ్యానర్ కట్టారు. అది చట్టరీత్యా నేరం. కోర్టు వారు ఈగిపోయినా. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.